హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీష్ అని. నేను ఈరోజు కాకరకాయ స్టఫ్డ్ చేస్తానండి. అది మీకు ఆల్రెడీ వీడియో చేసి షేర్ చేశాను. సో చూసారు కదా, కాకరకాయ స్టఫ్డ్ అయితే 10 మినిట్స్లో అయిపోతుంది. 3 స్పూన్ల ఆయిల్ వేసానండి ప్యాన్లోని. ఇవి ముందుగానే బాయిల్ చేసుకున్నాను మజ్జిగలో ఎందుకు బాయిల్ చేసుకున్నానంటే కొంచెం చేదు అనేది తగ్గిపోతుందని నేను మధ్యలో బాయిల్ చేశానండి. ఇలాగా సర్కిల్ షేప్లో కట్ చేసి బాయిల్ చేశాను. చూసారు కదా. ఇప్పుడైతే తర్వాత ఇవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, కొంచెం డీప్ ఫ్రై ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదండి. డీప్ ఫ్రై చేస్తే ఇంకెందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి, విటమిన్స్ అన్నీ. సో చూసారు కదా, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ ఏంటంటే పల్లీలు కొద్దిగా, ఎండుమిర్చి కొద్దిగా, నెక్స్ట్ ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ధనియాలు కొద్దిగా, పుట్నాల పప్పు కొద్దిగా, ఎండుమిర్చి 2 వేసానండి చాలు కారం అనేది. సో ఇవన్నీ ఇలా కొంచెం వేపుకొని ఆయిల్ లేకుండా పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. చూసారు కదా, లాస్ట్లో కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు ఆయిల్ కూడా తక్కువ అవుతుందండి. నేను ఎంత ఆయిల్ వేయలేదు, 3 స్పూన్స్ వేసాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి చేదుగా ఉండదు. నెక్స్ట్ కాకరకాయ ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. చూసారు కదా, ఈ స్టఫ్డ్ అయితే ఈ విధంగా 10 మినిట్స్లో అయిపోద్దండి. మనకి వచ్చేస్తాయి ఈ స్టఫ్డ్ అనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.